ప్లాట్ఫామ్లపై నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినా స్పందించకపోవడంతో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. దీంతో నేపాల్లో డిజిటల్ స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపనుంది. నేపాల్లో దాదాపు 90% మంది ప్రజలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో దీని ప్రభావం మిలియన్ల మందిపై పడనుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి సంస్థలను నిషేధించింది. ఈ చర్య ఆగస్టు 28న జారీ చేసిన 7 రోజుల గడువు ముగిసిన తర్వాత అమల్లోకి వచ్చింది. సోషల్ మీడియా కంపెనీలు నేపాల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేయాలని ఆదేశించింది. 2023లో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా రెగ్యులరైజేషన్ డైరెక్టివ్లో భాగంగా పలు నిబంధనలు విధించింది. సోషల్ మీడియా కంపెనీలు స్థానిక కార్యాలయం లేదా ప్రతినిధిని నియమించాలని, స్థానిక ఫిర్యాదులను పరిష్కరించే అధికారిని నియమించాలని ఈ రెగ్యులేషన్ డైరెక్టివ్ ఆదేశించారు. టిక్టాక్, వైబర్, వీటాక్, నింబజ్, పోపో వంటి 5 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నమోదు చేసినందుకు వాటిపై నిషేధం విధించలేదు. కానీ మెటా, గూగుల్, ఎక్స్ వంటి ప్రధాన కంపెనీలు నమోదు చేయడానికి నిరాకరించాయి. ప్రభుత్వం ఈ నిషేధాన్ని సైబర్ నేరాలు, తప్పుడు సమాచారం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్ను నియంత్రించడానికి అవసరమని వాదిస్తోంది. నేపాల్లో 90% జనాభా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో 87% ఫేస్బుక్, 6% ఎక్స్, 5% యూట్యూబ్ను ఉపయోగిస్తారని స్టార్ట్ కౌంటర్ డేటా సూచిస్తోంది. ఈ నిషేధం విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్లు, డిజిటల్ క్రియేటివ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. యూట్యూబ్ను చదువు కోసం ఉపయోగించే విద్యార్థులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వ్యాపార ప్రమోషన్లు చేసే చిన్న వ్యాపారులు, లింక్డ్ఇన్, నెట్వర్కింగ్ చేసే ప్రొఫెషనల్స్ ఈ నిషేధం వల్ల అడ్డంకులు ఎదుర్కోనున్నారు. నేపాల్లోని పెద్ద ప్రవాస కమ్యూనిటీలు కుటుంబ సంబంధాల కోసం ఈ వేదికలపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఈ నిషేధం వారి కమ్యూనికేషన్ను దెబ్బతీస్తుంది. ఫెడరేషన్ ఆఫ్ నేపాలీ జర్నలిస్ట్స్ ఈ నిషేధాన్ని స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ, సమాచార హక్కును ఉల్లంఘించే చర్యగా విమర్శించింది. ఈ నిషేధాన్ని ప్రభుత్వ నియంత్రణ వైఖరి అని, ఇది రాజకీయ విమర్శలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని డిజిటల్ రైట్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నిషేధం నేపాల్లో డిజిటల్ స్వేచ్ఛపై అనుమానాలను లేవనెత్తుతోంది. నేపాల్ సుప్రీంకోర్టు ఆగస్టు 2024లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నేపాల్లో నమోదు చేసుకోవాలని తీర్పునిచ్చింది. కానీ నిషేధాన్ని స్పష్టంగా ఆదేశించలేదు. బదులుగా చట్టపరమైన చట్టంలో తగిన ఏర్పాటు చేయమని సూచించింది. అయినప్పటికీ ప్రభుత్వం తక్షణ నిషేధాన్ని అమలు చేసింది. దీంతో ఇది సెన్సార్షిప్గా ఉందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సోషల్ మీడియా బిల్ జాతీయ సార్వభౌమాధికారానికి వ్యతిరేకమైన పోస్టులకు జైలు శిక్షలు, జరిమానాలను విధించే నిబంధనలను కలిగి ఉందని, ఇది డిజిటల్ వ్యక్తీకరణను తీవ్రంగా పరిమితం చేస్తుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ పేర్కొంది. ఈ నిషేధం నేపాల్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు విరుద్ధమని, స్వేచ్ఛను అణచివేసే చర్యగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిషేధం నేపాల్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, దాని ప్రజాస్వామ్య ఇమేజ్ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యామని చెబుతూ నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 ప్రధాన వేదికలను లక్ష్యంగా చేసుకుని వాటిపై నిషేధం విధించింది. ఈ చర్య సైబర్ నేరాలు మరియు తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి అవసరమని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ఇది స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ, సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నిషేధంపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి.